హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా జపాన్ భూకంపం 155 సార్లు కంపించిన భూకంపం 24 మంది మృతి అంటూ మనకొక అప్డేట్ అయితే వచ్చిందండి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే అర్థమవుతుంది. ఇక వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాలకు తెలిపోతాం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్. జపాన్ వరుస భూకంపాలు ఒడిగించాయి. ఒక రోజులోనే భూమి 155 సార్లు కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.6గా నమోదైంది. దీంతో రోడ్లు ధ్వంసమై పలు ఇళ్లు, పెద్ద పెద్ద భవనాలు కూడా నేలకూలాయి. అయితే శిథిలాల కింద ఇరుక్కొని ఇప్పటి వరకు 24 మంది మృతి చెందినట్లు జపాన్ ప్రభుత్వం వెల్లడించింది. కూలిన నిర్మాణాల కింద మరికొంతమంది చిక్కుకుపోయి మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ప్రధాని ఫూమియో కిసాడా ఆందోళన వ్యక్తం చేశారు. ఇకపోతే ఆర్మీ సిబ్బందిని, అగ్నిమాపక సిబ్బందిని రంగంలోకి దించి సహాయక చర్యలు చేపట్టమని ప్రధాని తెలిపారు. ఆ నష్టాన్ని వీలైనంత తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు. సముద్రంలో అలలు ఎగసిపడుతుండటంతో తీర ప్రాంతాల నుంచి వేలాది మందిని సురక్షితంగా ప్రాంతాలకు తరలించినట్లు చెబుతున్నారు. కాగా భూకంపం తీవ్రతకు మెట్రో స్టేషన్ కంపించిన వీడియో తాజాగా బయటకు వచ్చింది. అంతేకాకుండా భూకంపానికి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. చూశారు కంటే మొత్తం మీదుగా ఇది ఒక విషాద సంఘటన అని తెలుసుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా 2 రోజుల్లోనే 155 సార్లు అయితే భూకంపం ఏర్పడింది. భూమి కంపించింది. అయితే ఇప్పటి వరకు కూడా 25 మంది, 25 మంది అయితే చనిపోయినట్లుగా, దాదాపు 24-25 మంది చనిపోయారు. అయితే ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అక్కడ ప్రధాన అయితే అధికారులు చెప్తున్నారు ఫ్రెండ్స్.